హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలపడం జరిగింది. మన వీడియోకి తప్పకుండా ఒక 50 లైక్స్ అయితే నేను కోరడం జరుగుతుంది, కాబట్టి తప్పకుండా 50 లైక్స్ అనేది రీచ్ అయ్యేటట్టుగా చూడండి. సో తెలుగు చదవడం రాయడం వస్తే చాలు అనమాట. మీకు తెలుగు చదవడం రాయడం రావాలి. ఎస్బీఐలో పోస్టులు, భారీ పోస్టులు అనమాట. 6,160 పోస్టులు అయితే తీయడం జరిగింది. మన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వాటికి ఎన్ని ఉన్నాయో అనేవి కూడా మీకు తెలపడం జరుగుతుంది. ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఈ యొక్క పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో నెలకి జీతం వచ్చేసరికి 15,000 ఇస్తారు ట్రైనింగ్ పీరియడ్లో. ట్రైనింగ్ తర్వాత మీకు 30,000 అనేది ఉంటుంది. సో మీ యొక్క బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. సో వెంటనే అప్లై చేయండి. మన సొంత జిల్లాలోనే జాబ్ అనేది ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ వారు కావచ్చు, తెలంగాణ వారు కావచ్చు, ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇటువంటి నోటిఫికేషన్ని. సో అలాగే మన ఛానల్కి కొత్తగా కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేచకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ పూర్తిగా మనం తెలుసుకుందాం. వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోద్దు. మినిమం ఒక 50 లైక్స్ అనేది టార్గెట్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా, చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు మన పూర్తి ఇన్ఫర్మేషన్ చూడడానికి ఇప్పటి వరకు జస్ట్ సింపుల్గా తెలుసుకున్నారు. ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకున్నాం. అండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది స్కిల్ ఇండియా నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది జరిగింది. నాప్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నాప్స్ అంటే ఇక్కడ చూడండి, జూమ్ చేసి చూపెడుతున్నాను మీకు. నాప్స్ అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ అనేసి ఇవ్వడం జరిగింది, ఓకేనా? సో ఆన్ ద జాబ్ విల్లింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా ఎస్బీఐ ఇదనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ ద అప్రెంటిస్ యాక్ట్ 1961 అడ్వర్టైజ్మెంట్ నెంబర్ సిఆర్పిడి ఏపీఆర్ 2023-24/17 అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ మీకు పెట్టే మీకు ఈ యొక్క జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేశారు, మంత్ కూడా. సో ఇక్కడ చూడండి, మంత్ ఆఫ్ అక్టోబర్, నవంబర్లో మీకు అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి మీకు 9 నెల 1వ తారీఖు నుంచి 9 నెల 21వ తారీఖు లోపు మీరు అప్లై చేసుకోవడానికి మీరు ట్రై చేయాలన్నమాట, ఓకేనా? సో ఇక్కడ చూడండి, మీకు కొన్ని పోస్టుల వైజ్గా అయితే మీకు ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా మీకు వివరించడం జరుగుతుంది, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? సో దీని యొక్క లింక్స్ అయితే నేను ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. 5th పాయింట్లో చూడండి. సో 5th పాయింట్లో క్యాండిడేట్స్ ఆర్ రిజిస్టర్ టు అప్లై ఆన్లైన్ త్రూ ద లింక్ గివెన్ ఆన్ ద ఫాలోయింగ్ వెబ్సైట్స్. ఈ యొక్క వెబ్సైట్ లింక్స్ అన్నీ కూడా నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా? సో క్యాండిడేట్స్ క్యాన్ అప్లై ఫర్ ఎంగేజ్మెంట్ ఇన్ 1 స్టేట్ ఓన్లీ. సో మీరు ఏ స్టేట్ నుంచి అయితే అప్లై చేస్తున్నారో ఒక స్టేట్ నుంచి మాత్రమే అప్లై చేయవలసిందిగా ఉంటుందని వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. సో 2 స్టేట్ల నుంచి 2 పోస్టులకి అప్లై చేస్తే ఎగ్జామ్ రాయడం కూడా కష్టం, కాబట్టి సో మీరు ఏ స్టేట్లో అయితే ఉంటున్నారో, ఏ రాష్ట్రంలో అయితే ఉంటున్నారో ఆ రాష్ట్రం నుంచి మాత్రమే అప్లై చేయండి. ఒకసారి అప్లై చేయడానికే అవుతుందనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, 3rd పాయింట్ వచ్చేసరికి, బిఫోర్ అప్లాయింగ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఎన్ష్యూర్ దట్ దే ఫుల్ఫిల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ ఎంగేజ్మెంట్ ఆన్ ద డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అనేసి ఇవ్వడం జరిగింది. పేమెంట్ ఫీజు కూడా మీరు ఎండింగ్ వరకు ఉండదు, ముందే మీరు పేమెంట్ కూడా చెల్లించాలనేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, పోస్ట్ వైజ్గా స్టేట్, లాంగ్వేజ్, అలాగే నెక్స్ట్ SC ST OBC EWS
అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ వివరించడం జరుగుతుంది. కాబట్టి అంతవరకు చూడండి. ఇక్కడ చూడండి, మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు చూసుకున్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి తెలుగు, ఉర్దూ అనేసి ఇవ్వడం జరిగింది. లాంగ్వేజెస్ వచ్చేసరికి ఎస్సీ వారికి అయితే 62 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ వారికి అయితే 27 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ వారికి 105 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి అయితే 39 పోస్టులు అయితే ఉన్నాయి, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 157 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం మన స్టేట్కి 390 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. సో దీంట్లో విఐ కేటగిరీకి అయితే 4 పోస్టులు అనేది ఉన్నాయి, హెచ్ఐ కేటగిరీకి అయితే 4 పోస్టులు, ఎల్డి కేటగిరీకి అయితే 4 పోస్టులు, సో డి&ఈ కేటగిరీకి అయితే డెఫెండమ్గా అనమాట. సో దీనికైతే 4 పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. సో ఇక్కడ తెలంగాణ కూడా మనం చూసుకోవచ్చు. మనం తెలంగాణకి చూసుకుంటే తెలుగు, ఉర్దూ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు తెలంగాణ, మణిపూర్ కిందనే మనకి తెలంగాణ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఎస్సీ కేటగిరీకి అయితే 20 పోస్టులు, అలాగే 8 పోస్టులు ఒకటి ఇవ్వడం జరిగింది, అలాగే 33 పోస్టులు, అలాగే 12 పోస్టులు, 52 పోస్టులు, టోటల్ వచ్చేసరికి 125 పోస్టులు అనమాట. సో నేను పోస్టుల నెంబర్లు చదివాను కానీ పైన ఎవరెవరికి అనేది చదవలేదు, అవి మీరు స్క్రోల్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. సో అలాగే మీకు తెలంగాణకి హ్యాండిక్యాప్స్కి ఎన్ని ఉంచారంటే ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఫస్ట్ అయితే మీకు టోటల్ అయితే మీకు 125 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. సో దాని తర్వాత విఏ కేటగిరీకి 2 పోస్టుల నుంచి మిగతా అన్ని కేటగిరీలకు కూడా ఒక్కొక్క పోస్ట్ అనేది కేటాయించడం అనేది జరిగింది. ఇది మొత్తం తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన పోస్టులు. మనకి టోటల్గా ఆల్ ఓవర్ ఇండియాలో అయితే 6160 పోస్టులు అయితే తీయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఇక్కడ చూడండి, రిజర్వేషన్ ఆఫ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇవి కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే మీకు ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ వైజ్ ట్రైనింగ్ సీట్స్ వచ్చేసరికి మనకి ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి సో ఇక్కడ చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ 390 పోస్టులు ఉన్నాయి. అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో అయితే మీకు 15 పోస్టులు, అనకాపల్లిలో అయితే 15 పోస్టులు, అనంతపూర్లో అయితే 15 పోస్టులు, అన్నమయ్యలో అయితే 15 పోస్టులు, అలాగే బాపట్లలో 15 పోస్టులు ఉన్నాయి, చిత్తూరులో 15 పోస్టులు, ఈస్ట్ గోదావరి 15 పోస్టులు, ఏలూరుకి 15 పోస్టులు ఇవ్వడం జరిగింది, గుంటూరుకి 15 పోస్టులు ఇవ్వడం జరిగింది, కాకినాడకి కూడా 15 పోస్టులు, కోనసీమకి 15, కృష్ణాకి 15, అలాగే కర్నూలుకి 15 పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది, నంద్యాలకి కూడా 15 పోస్టులు, ఎన్టీఆర్కి అయితే 15 పోస్టులు, అలాగే పల్నాడుకి వచ్చేసరికి 15 పోస్టులు ఉన్నాయి, పార్వతీపురంకి మన్యంకి కలిపి 15 పోస్టులు ఉన్నాయి, ప్రకాశం డిస్టిక్ అయితే 15 పోస్టులు ఉన్నాయి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరుకి అయితే 15 పోస్టులు, శ్రీకాకుళంకి 15 పోస్టులు, శ్రీ సత్యసాయికి అయితే 15 పోస్టులు, తిరుపతికి అయితే 15 పోస్టులు ఉన్నాయి, విశాఖపట్నంకి కూడా 15 పోస్టులు ఉన్నాయి, విజయనగరంకి కూడా 15 పోస్టులు, వెస్ట్ గోదావరి 15 పోస్టులు, వైఎస్ఆర్కి కూడా 15 పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. టోటల్గా 390 పోస్టులు అయితే మనకి కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ తెలంగాణకి తెలుసుకున్నాం. తెలంగాణకి వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, తెలంగాణ అనేది జస్ట్ వెయిట్ గైస్, తెలంగాణకి వచ్చేసరికి మనకి 125 వేకెన్సీ ఉన్నాయి కదా. సో ఆదిలాబాద్కి అయితే 3 పోస్టులు ఉన్నాయి, అలాగే భద్రాద్రి కొత్తగూడెంకి అయితే 6 పోస్టులు ఉన్నాయి, అలాగే జగిత్యాలకి 2 పోస్టులు ఉన్నాయి, జనగణంగా అయితే 3 పోస్టులు ఉన్నాయి, అలాగే మీకు జయశంకర్కి వచ్చేసరికి 3 పోస్టులు, జోగులాంబకి వచ్చేసరికి 2 పోస్టులు ఉన్నాయి, కామారెడ్డికి వచ్చేసరికి 4 పోస్టులు ఉన్నాయి, కరీంనగర్కి 4 పోస్టులు, ఖమ్మంకి 7 పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది, అలాగే కొమరం భీంకి అయితే 2 పోస్టులు, మహబూబాబాద్కి వచ్చేసరికి 3 పోస్టులు, అలాగే మహబూబ్ నగర్కి వచ్చేసరికి 9 పోస్టులు, మల్కాజిగిరికి అయితే 2 పోస్టులు ఉన్నాయి,
అలాగే మంచిర్యాలకు వచ్చేసరికి 2 పోస్టులు, మెదక్ వచ్చేసరికి 4 పోస్టులు, నాగర్ కర్నూలుకి వచ్చేసరికి 4 పోస్టులు, నల్గొండకు వచ్చేసరికి 6 పోస్టులు ఉన్నాయి, నిర్మలకు వచ్చేసరికి 3 పోస్టులు, అలాగే నెక్స్ట్ నిజామాబాద్కి 11 పోస్టులు కేటాయించడం జరిగింది. పెద్దపల్లికి వచ్చేసరికి 3 పోస్టులు ఉన్నాయి, అలాగే రంగారెడ్డికి 6 పోస్టులు, సంగారెడ్డికి అయితే 5 పోస్టులు ఉన్నాయి, సిద్దిపేటకి అయితే 5 పోస్టులు, సిరిసిల్లకి 2 పోస్టులు ఉన్నాయి, సూర్యాపేటకి 7 పోస్టులు ఉన్నాయి, వికారాబాద్కి 6 పోస్టులు ఉన్నాయి, అలాగే వనపర్తికి వచ్చేసరికి 3 పోస్టులు, వరంగల్కి 1 పోస్టు, వరంగల్ రూరల్కి వచ్చేసరికి 3 పోస్టులు, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి యాదాద్రి భువనగిరికి వచ్చేసరికి మనకి 4 పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఇవి మొత్తం అంతా కూడా మనకి 125 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. దీని యొక్క లింక్ నేను కింద ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి స్టేట్ వేకెన్సీ కూడా, అంటే ప్రతి స్టేట్లో కూడా ఎన్నెన్ని వేకెన్సీ, ప్రతి డిస్టిక్లో ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయి అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. మీకైతే మినిమం ఏజ్ వచ్చేసరికి 20 ఇయర్స్ నుండి 28 ఇయర్స్ లోపు ఉండాలి. అది కూడా 8 నెల 1 2023కి 20 ఇయర్స్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి అనమాట. సో అదొకటి మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మీకు రిజర్వేషన్ వచ్చేసరికి మీకు బోత్ డేస్ ఇంక్లూసివ్ అనేసి ఇవ్వడం జరిగింది. SC ST OBC PWD క్యాండిడేట్స్కి అయితే మీకు రిజర్వేషన్ వచ్చేసరికి ఇక్కడ 2nd నుంచి 8 2 1995 నుంచి అలాగే 2003 వరకు కూడా మీకు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అలాగే PWD క్యాండిడేట్స్కి రిజర్వేషన్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది 34 యాక్ట్ కింద. అలాగే రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసెబిలిటీ యాక్ట్ 2016 కింద మీకైతే ఇక్కడ రిజర్వేషన్ అనేది కేటాయించడం అనేది జరిగింది. అదొకటి మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్క్రైబ్, అంటే ఎవరైతే రాయలేక ఉంటారో అటువంటి వారికి స్క్రైబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎక్స్ట్రా 20 మినిట్స్ అనేది ఎగ్జామ్లో టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసరికి 1 year అనేది ఉంటుంది. స్టైఫండ్ వచ్చేసరికి మనకి 15,000 అనేది ఇస్తారు పర్ మంత్కి. అదొకటి మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే వెయిటేజ్ అండ్ రిలాక్సేషన్ రిక్రూట్మెంట్ జూనియర్ అసిస్టెంట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే సెలక్షన్ ప్రాసెసింగ్ వచ్చేసరికి ఆన్లైన్ రిటన్ టెస్ట్ ఉంటుందండి. అలాగే నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అనమాట. లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో మీరు తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, ఉర్దూ కావచ్చు, తమిళ్, మలయాళం, ఈ యొక్క లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క లాంగ్వేజ్ని బట్టి మీకైతే సెలక్షన్ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. అయితే రిటన్ టెస్ట్ రాయాలంటే మీరు ఏమేమి చదవాలంటే జనరల్ అండ్ ఫైనాన్స్ అండ్ అవేర్నెస్ అనేది మీకు ఉండాలి. ఇది ఒకటి చదవాలి. అలాగే జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, ఇవి మొత్తం చదివితే సరిపోతుంది. 4 సబ్జెక్ట్స్ అనమాట. సో ఈ 4 సబ్జెక్ట్స్ కూడా 100 మార్కులు ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఈచ్ వన్ 425 అనమాట. సో 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అలాగే 100 మార్క్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క దానికి 15 minutes అనేది డ్యూరేషన్ ఉంటుంది. అంటే మినిమం మనకి 1 hour అనేది ఉంటుందన్నమాట. 60 minutes టోటల్ అనమాట ఎగ్జామినేషన్ డ్యూరేషన్. మీడియం ఆఫ్ టెస్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఉంటుందండి. సో మీకు అదొకటి చెక్ చేసుకోవచ్చు. అలాగే ఏ స్టేట్ వాళ్ళకి ఏ లాంగ్వేజ్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కి అయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ సేమ్. తెలంగాణకు కూడా సేమ్ అనమాట. ఇంగ్లీషు తెలుగు, హిందీ, ఉర్దూ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అవి కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో అయితే చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఈ యొక్క లొకేషన్స్లో అయితే మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే అప్లై చేసుకుంటారో ఈ యొక్క లొకేషన్స్ అనేవి చూసుకోండి. అలాగే నెక్స్ట్ తెలంగాణకి అయితే మనకి ఇక్కడ చూడండి, హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మము, వరంగల్, ఈ 4 డిస్టిక్ మాత్రమే మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణలో ఈ 4 డిస్టిక్లోనే మీకైతే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది.
నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజు అనేది ఎంత ఉంటుంది అనేది. సో ఇక్కడ చూడండి, జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 300 అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే ఫీజు అనేది ఏముండదు అనమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఫీజు ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు ప్రతిదీ కూడా ఇన్స్ట్రక్షన్స్ చూసి మీరు అప్లై చేయాలన్నమాట. ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ కూడా ఫాలో అవ్వాలి. అలాగే మీకు ఇక్కడ హౌ టు అప్లై అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో ఎలా అప్లై చేయాలో మీకు ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో మీరైతే ఇక్కడ ఇచ్చిన 5 లింకులు ఓపెన్ చేసి మీరు ఏ లింక్ ద్వారా అప్లై చేయాలనుకుంటున్నారో ఆ లింక్ ద్వారా అప్లై చేయొచ్చు. సో 9వ నెల 21 ఈవినింగ్ 6 లోపు మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇదన్నమాట. ప్రతి ఒక్కటి కూడా మీకు కాల్ లెటర్ అనేది కూడా మీకు ఎగ్జామ్లో క్వాలిఫికేషన్ అయితేనే మీకు కాల్ లెటర్ వస్తుంది. ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో అదొకటి మీరు మైండ్లో పెట్టుకొని కరెక్ట్గా చదివి అప్లై చేసి మీరైతే కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి జాబ్ అనేది కొడతారనేసి నేనైతే అనుకుంటున్నాను. సో దీని యొక్క లింక్స్ అన్నీ కూడా నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వీడియోను వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.